ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, నేను ధృవీకరించటం లేదు. కానీ తాజాగా కొంతమంది మిత్రులు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం హైదరాబాదు, రంగారెడ్డి, మెదక్కు, అలాంటి నల్గొండ లాంటి ప్రాంతాలతో పాటు ఇప్పుడు ఆంధ్రాకు కూడా పాకింది. కడప, కర్నూలు ప్రాంతాల్లో ఏంటంటే అంటే ఒక పేరు చివరన బులియన్ అని పేరు పెట్టుకున్నటువంటి 2 అక్షరాల సంస్థ పేరు, బులియన్ అని 4 అక్షరాల పేరు చివరన పెట్టుకున్నటువంటి ఒక సంస్థ పల్లె ప్రాంతాలలో 1,00,000 నుంచి 5 లక్షల వరకు బంగారం స్కీమ్ కింద డిపాజిట్ తీసుకుంటున్నట్టు వాళ్ళు ఆ పేరుతో ఇస్తారు. దాంట్లో రాసే డీటెయిల్స్ ఏంటయ్యా అంటే ఆ కంపెనీ జిఎస్టీ నెంబర్ కానీ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి రిజిస్ట్రేషన్ కానీ ఇదేమీ కాకుండా వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళకి సంబంధించినటువంటి నెంబర్లే వేసేసి ఆధార్తో పాటుగా పాన్ నెంబర్ వేసి ఎవరిస్తారో వాళ్ళది డబ్బులు తీసుకుని వడ్డీ ఇస్తారట. వీళ్ళు నెల నెల వడ్డీ ఇస్తారట. ఏంటంటే ఈ డబ్బులు తీసుకెళ్ళి మేము బంగారంలో డిపాజిట్ చేస్తున్నామని. ఈ డబ్బులు కొంతమందికి ఈ మధ్యకాలంలో అంటే గత 2-3 ఏళ్ళ నుంచి ఇట్లా బంగారం డిపాజిట్ల పేరుతో డబ్బులు వసూలు చేశారట. ఇప్పుడు కొంతమందికి ఆ డబ్బులు తిరిగి రాకపోతే అదేమిటని నిలదీస్తుంటే ఆ ఏజెంట్లు తప్పించుకుని తిరుగుతున్నారు, లేదా పోలీస్ స్టేషన్లకు పోతున్నటువంటి పరిస్థితి, కంప్లైంట్స్ వస్తున్నాయి అన్నటువంటి మాట వినబడుతుంది. ఈ ఏజెంట్లకి దాదాపు 15-20% కమిషన్ ఇచ్చేటప్పటికి ఏజెంట్ పబ్లిక్ దగ్గరికి వెళ్ళి వసూలు చేశారు. ఇంకోటి మొదట్లో వడ్డీలు వచ్చేటప్పటికి నెల నెల డబ్బులు పడేటప్పటికి మౌత్ పబ్లిసిటీ బాగా జరిగి చివరికి పెద్ద ఎత్తున ఒకళ్ళకొకళ్ళు తమకు తెలిసిన వాళ్ళకు కూడా ఇవ్వచ్చు, ఇదిగో నాకైతే నెల నెల పడుతుంది నీ ఇష్టం అనుకుంటే అలా 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 చాలామంది వసూలు చేశారు, చాలామంది డబ్బులు డిపాజిట్ చేశారు. ఎక్కడి నుంచి మీరు సంపాదించుకోగలరయ్యా అని వాళ్ళు అడిగితే బంగారం రేట్లు ఎట్లా పెరిగిపోతుందో చూస్తున్నారు కదా, ఏడాదికి ఎట్లా పెరిగిపోతుంది, అందుకని మేము తీసుకెళ్ళి దాంట్లో పెట్టుబడి పెట్టి తక్కువ రేట్లో కొని ఎక్కువ రేటుకి అమ్మి వచ్చే డబ్బులే మీకు మేము వడ్డీల రూపంలో ఇస్తున్నాము, కిస్తీల రూపంలో ఇస్తున్నాము, ఇది వ్యాపారం అని చెప్పుకొచ్చారన్న మాట వినబడుతోంది. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అధికార యంత్రాంగం. దాదాపుగా 1,000 కోట్ల రూపాయల వ్యాపారం జరిగిందని వీళ్ళు మామూలుగా రిజిస్టర్ చేస్తే జిఎస్టీ ప్రకారం 100 కోట్ల రూపాయల పన్ను కట్టాల్సి ఉంటుంది. అది ఎగవేత అన్న మాట వినబడుతోంది. దీంట్లో కీలకమైనటువంటి పాత్రదారులు గతంలో కీలకమైనటువంటి నాయకుల దగ్గర డ్రైవర్గా చేసినటువంటి ఒక వ్యక్తి, ఆ డ్రైవర్ని ఆ కీలకమైన నాయకుడు తప్పు చేసినటువంటి సందర్భంలో తరిమేస్తే ఆ పైన ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత ఈ వ్యాపారం పేరుతో వ్యవహారం నడుపుతున్నాడు. అతనికి తోడున్నటువంటి వాళ్ళు అదర్ పార్టీ వాళ్ళు అన్నటువంటి మాట చెప్తున్నారు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంది.